హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. బిర్యానీ చేశాను కదా, బిర్యానీలోకి కాంబినేషన్ మటన్ కర్రీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక మటను ఇది 200 అండి. 200 మటన్ వేసుకోవాలండి. ఇది కొంచెం లైట్గా వేగాక టమాటో అండ్ ఆనియన్ పచ్చాగా రుబ్బుకొని వేసుకోవాలండి. నేను ఇలానే వండుతానండి. మీరు ఎలా కుక్ చేస్తారో కామెంట్ చేయండి. ఇది 3 minutes ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. వేసుకుంటే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పీ మధు బ్లాగ్స్ ప్లీజ్ అండి. మీకు రుచికి సరిపడే కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం గ్యాస్ మీడియంలో పెట్టుకొని జస్ట్ 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మా ఇంట్లో ఈరోజు బిర్యానీ, మటన్ కర్రీ, పచ్చంబారి అంటారండి దీన్ని. ఇంకా ఆనియన్స్ అండ్ లెమన్ అండి. పిండుకొని తింటే మటన్ కర్రీ వేసుకొని బిర్యానీలోని పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది.